తెలంగాణ ఇంటర్ విద్యార్థులకైతే ఒక శుభవార్త వచ్చేది రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే మనకైతే విడుదల చేసే తేదీ అయితే వచ్చేసింది. అలానే పాస్ పర్సెంటేజ్ కూడా మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. అఫీషియల్ డేట్ అనేది మనకి టీఎస్బీఐ నుంచే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టత ఇచ్చారు తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి అయితే. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను ఫలితాలు అనేవి ఏ రోజున విడుదల చేస్తున్నారు, పాస్ పర్సెంటేజ్ ఎలా వచ్చింది ఈసారి, అలానే మీకు ఇక్కడ అఫీషియల్ డేట్ ఎప్పుడు అన్న దాని గురించి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఇప్పటివరకు మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి ఆ సబ్జెక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని చెప్పేసి అక్కడ లింక్ ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట, మీకు ఏ సబ్జెక్ట్లో ఏ మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అలానే మీకు ఇంకా ప్రతి ఒక్క డౌట్ కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు. నాకు మెసేజ్ చేయాలనుకున్నా కూడా మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు అనమాట మన టెలిగ్రామ్లో. అయితే రిజల్ట్స్ గురించి మీ అందరికీ నేను ఒక స్పష్టత ఇవ్వబోతున్నాను అనమాట. తెలంగాణ ఇంటర్ మనకి పరీక్షలు అయితే ఆల్రెడీ పేపర్ కరెక్షన్ అయితే పూర్తి చేయడం అయితే జరిగిందనమాట. పేపర్ కరెక్షన్ అనేది పూర్తి అయిపోయింది. పేపర్ వాల్యుయేషన్ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈసారి పాస్ విషయంలో వచ్చేసి మ్యాథ్స్ బీలో తక్కువ వచ్చినట్టు చాలా వరకు అయితే చెప్తున్నారనమాట. మ్యాథ్స్ బీ పేపర్ అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకి కొంచెం టఫ్ అయితే వచ్చిందని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ కూడా చెప్పారు. నేను దాని గురించి వీడియో కూడా చేశాను అనమాట మనకి ఎగ్జామ్ రోజు. అయితే కాస్త మ్యాథ్స్ బీలో పాస్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పి అయితే మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి అఫీషియల్ డేట్ వచ్చేసి రిజల్ట్స్ గురించి కొంతమంది 12th అంటున్నారు, కొంతమంది 19th అంటున్నారు, మరి కొంతమంది 22కి అంటున్నారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఏమని చెప్తుందంటే మనకి ఈ టీఎస్బీఐ ఈ ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ ఉందో మనకి వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎంసెట్ ఎగ్జామ్స్ కన్నా ముందే రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకుందనమాట. సో అందుకనే ఏమంటున్నారంటే మనకి 29వ తారీఖు లేదా 27వ తారీఖు రోజు రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకైతే టీఎస్బీఐ నుంచి అయితే అఫీషియల్ నోట్ అవుతుందన్నమాట. ఇంకా దాని గురించి మనకి ఇంకా ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వగానే నేను క్లారిటీగా వీడియో చేసి మీకు అందిస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి.